పచ్చి టమాటా రోటి పచ్చడి అండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. టమాటాలు కొన్నవి కాదండి, వాడైపోయిన టమాటాలు బయటకి విసిరేస్తే వర్షాకాలం సీడ్స్ కొట్టుకుని ఇలా మొక్కలుగా వచ్చాయండి. చూసారా, గుత్తు గుత్తులుగా కాసినాయి. ఈ పచ్చి టమాటాలతో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను రోటి పచ్చడి చేశాను. టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసి వెంటనే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వీటన్నింటిని కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే పాత్రలోకి ఇంకొంచెం ఆయిల్ వేసి ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా సగం వేగిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని వేసి రెండింటిని కలిపి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి రోటిలో వేసి ఇలా దంచుకున్నానండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా బాగుంటుంది కదా. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి దంచుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. తాలింపు పెడితే బాగుంటుంది కదండి. తాలింపుల కోసం వీటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఏమేమిటంటే వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. వీటన్నిటిని కూడా ముందు వేయించుకున్న పాత్ర ఉంటుంది కదండి, దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ తాలింపులన్నీ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. అంతేనండి, పచ్చి టమాటాలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ లోకి కానీ రైస్ లోకి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు, పచ్చి టమాటాలు అందుబాటులో ఉంటే ఇలా ఒకసారి రోటి పచ్చడి చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ కి లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.